inviting me to come and share God's word here. వాక్యమును అందించక మునుపు నేను పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ మధ్యలో ఉండి వాక్యం అందించడానికి మరి నన్ను ఆహ్వానించినందుకు Actually, I was supposed to come last month, but my wife's relative, somebody passed away, so I couldn't come last. యాక్చువల్గా నేను లాస్ట్ మంత్ రావాల్సింది. మరి నా యొక్క అమ్మ లిడియా, నువ్వు ఇక్కడికి వచ్చి ముందు ప్లేస్ ఖాళీ ఉంది కదా. మా భార్య యొక్క బంధువులు చనిపోవడాన్ని బట్టి నేను రాలేకపోయాను. So I am happy that I could make it this time. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈసారైనా మరి నేను రాగలిగాను మీ మధ్యలోనికి. So how many of you are ready to hear the word of God? దేవుని వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Amen. ఆమేన్. See, usually when I go to small cities and villages, నేను చాలా ప్రాంతాలకు అంటే చిన్న చిన్న ప్రాంతాలకు గ్రామాలకు నేను వెళ్తున్నప్పుడు there is a tradition in the church that men and women will sit separately. అక్కడ ప్రతి చర్చిలో కూడా ఆ ట్రెడిషన్ ఉంటుంది, అంటే మా పురుషులు స్త్రీలు వేరువేరుగా కూర్చుంటారు. In Bangalore, if you come, everybody will sit together. There is no separation. బెంగళూరులో అందరూ కలిసే కూర్చుంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కలిసే కూర్చుంటారు. But whenever I go outside, ఎప్పుడు బయటికి వెళ్తే to churches where men and women are separate, స్త్రీలు పురుషులు ఎక్కడైతే వేరుగా ఉంటారో. I am doing ministry from past 20 years. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా పరిచర్యలో ఉన్నాను. More than 20 years. 20 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నా. Not in my so many years of ministry, there is not one church where I have gone where men are more than women. ఏ చర్చిలోకి వెళ్ళినా కూడా ఏ సంఘంలో కూడా మరి పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉండాలని నేను గమనించాను. Always in every church, if they are sitting separately, we can make out the difference. Women will be more than men. వేరువేరుగా కూర్చుంటే స్త్రీలే మరి పురుషుల కంటే ఎక్కువగా కనిపిస్తారు. Amen. Thank God for the women. దేవుని బట్టి అందరం కూడా, స్త్రీలను బట్టి దేవునికి అందరం స్తోత్రాలు చెప్దాం. Hallelujah. Hallelujah. వాళ్ళు కాదు, మీరు చెప్పారా? Hallelujah. So you must motivate the men to come to church. Okay. So today I want to share to you about trials and tribulations. ఈరోజు మీకు మరి ఆ శోధనలు శ్రమలు గురించి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. How many of you are going through challenges in your life today? మీ జీవితాల్లో ఎంతమంది మీ జీవితాల్లో మరి ఛాలెంజెస్, సవాళ్ళు మీ ఎదుట ఉండి మీరు మీ జీవితంలో ముందుకు వెళ్తున్నారు? Amen. ఆమేన్. Looks like nobody is going through challenges. ఎవరికి ముందు ఎవరు ఏదైనా సవాళ్ళు ఛాలెంజెస్ కానీ ఏమి లేనట్టుగా కనబడుతున్నారు మీరు. In life all of us go through challenges. మనందరి జీవితాల్లో కూడా చాలా సవాళ్ళు ఉంటాయి, వాటిని అధిగమించుకొని మనం వెళ్తూ ఉండాలి. Turn with me to the book of Job. యోబు గ్రంథాన్ని అందరం కూడా తెరిచి చూద్దాము. I don't want to read the full chapter of Job. నేను అంతా మొదటి అధ్యాయం అంతా కూడా నేను చదవాలనుకోవట్లేదు. Somebody can read the last from 20 to 22. మొదటి అధ్యాయము యోబు గ్రంథము 20 నుంచి 22 వచనాలను చదువు. అప్పుడు యోబు లేచి నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనేనో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి దిగంబరినై తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏ విషయమందునో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. Hallelujah. హల్లెలూయా. Here is the story of a man called Job. ఇక్కడ యోబు అనేటువంటి వ్యక్తి గురించి ఇక్కడ రాయబడుతుంది. The Bible scholars say, బైబిల్ పండితులు చెప్తున్నారు, Job lived around the time of Abraham. అబ్రహాము దినముల్లోనే మరి యోబు కూడా జీవించాడని బైబిల్ పండితులు చెప్తున్నారు. Much before all Moses and all the great prophets, maybe around the time of Abraham, Job was on the earth. చూడండి, మోషే మరి గొప్ప గొప్ప ప్రవక్తలు అందరికంటే ముందుగానే యోబు ఉన్నట్టుగా పండితులు చెప్తున్నారు. That's why don't see the name Yahweh, you don't see anything about the law of Moses mentioned, nothing in this book in the Bible. అందుకే మరి యావే అనేటువంటి మాటను కానీ లేకపోతే ధర్మశాస్త్రం గురించిన మాటలు కానీ యోబు గ్రంథంలో మనకు కనిపించవు. Those days they had very little revelation about God. ఆ దినముల్లో దేవుని గురించిన ప్రత్యక్ష చాలా కొద్దిగానే ఉండేది. So here Job is saying, ఇక్కడ యోబు చెప్తున్నాడు,
God gave all the God blessed Job. He was one of the richest man during his time. ఆ దినముల్లో యోబును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే యోబు దినాల్లో అతడే గొప్ప ఐశ్వర్యవంతుడు. He had so many camels. చాలా ఒంటెలు ఉండేవి, He had donkeys. గాడిదలు ఉండేవి, He had sheep, oxen, so many, all. మరి ఎద్దులు గొర్రెలు అనేకముగా ఉండేవి. Suppose Job was living today, we can tell he is having so many houses, so many cars, such type of riches he had. ఈ దినముల్లో కానీ యోబు ఉంటే అనేకమైనటువంటి బంగ్లాలు, అనేకమైన కార్లు, ఎంతో మరి ధనవంతుడిగా మనం గుర్తించవచ్చు యోబును. But the Bible says, దేవుని వాక్యం చెప్తుంది, one day Satan went and asked God to so that he can destroy everything that Job has in his life. మరి ఒక దినాన్ని మరి సాతానుడు దేవుణ్ణి అడిగాడు, అతనుకున్న యోబుకున్నటువంటి అన్నిటినీ కూడా నాశనం చేయాలని అడిగాడు. And God allowed Satan to destroy Job's life. కనుక దేవుడు సాతానుకి అనుమతి ఇచ్చాడు అన్నిటిని కూడా నాశనం చేయడానికి. So in one day, ఒక దినము everything that Job had went away. యోబుకున్నటువంటి అన్నీ కూడా మరి కోల్పోయాడు. Job's wealth, యోబుకున్నటువంటి ఐశ్వర్యము, Job's sons and daughters, జోబుకున్నటువంటి బిడ్డలు అందరూ, everything was gone in one day. ఒక్క దినములోనే అన్నీ కోల్పోయాడు. So that is the time Job says, ఆ దినములోనే యోబు రాస్తున్నాడు, the Lord gave, యెహోవా ఇచ్చెను, the Lord took away, యెహోవా తీసుకొనెను. blessed be the name of the Lord. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. But actually if you read the Bible, మనము బైబిల్ గ్రంథం చదివినట్లయితే God didn't take it away. God didn't take it away. యెహోవా ఏమి తీసుకోలేదు, దేవుడు ఏమి తీసుకోలేదు, Satan took it away. సాతానుడు తీసేసుకున్నాడు. But Job never had that revelation those days. ఆ దినముల్లో మరి యోబుకు ఆ ప్రత్యక్షత లేదు. So many times the problem with people is, ప్రజలకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, they will think why this happened, because they don't know from the Bible why it happened. ప్రియులారా, చాలా మంది ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి ప్రశ్న చాలా మందికి ఉంటుంది. వారికి ఎందుకు ఆ ప్రశ్న ఉంటుంది అంటే బైబిల్ గురించి సరిగా అవగాహన లేకపోవడం. They attribute wrong reasons for the struggles in their life. వారి యొక్క ఉద్దేశం, వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఆ తప్పుడు విధానంలో వారికి ఉన్న శ్రమల గురించి వారు ఆలోచిస్తారు, దేవుని వాక్యం గురించి ప్రత్యక్షత లేక. So today we are going to see some reasons why God allows difficult situations in our life. ఈరోజు మన జీవితంలో దేవుడు ఎందుకు కొన్ని క్లిష్టమైన పరిస్థితులను అనుమతిస్తాడనే విషయాన్ని మనం చూద్దాం. The first reason is, మొదటి విషయం ఏంటంటే, turn with me to Genesis. మరి ఆదికాండము చూద్దాము. Genesis chapter 4. ఆదికాండము 4వ అధ్యాయము. Genesis chapter 4. ఆదికాండము 4వ అధ్యాయము. Here we read about Cain and Abel. ఇక్కడ మరి కయీన్ గురించి, హేబేలు గురించి రాయబడి ఉంది. And we know the story in the Bible. బైబిల్లో ఉన్నటువంటి ఇది యొక్క జరిగిన అంశం గురించి మనందరికీ తెలుసు. Cain and Abel both came and brought an offering to the Lord. కయీను హేబేలు కూడా ఇద్దరు కూడా వచ్చి దేవునికి అర్పణను అర్పించారు. And the Bible says, దేవుని వాక్యం చెప్తుంది, God accepted Abel's offering, but he did not accept Cain's offering. హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణను మరి దేవుడు అంగీకరించలేదు. So because Cain was jealous of his brother that God accepted his offering, the Bible says, Cain killed his brother Abel. మరి అబ్రహాము, క్షమించండి, ఇలా వస్తూ ఉంటే నాకు ఇలా కన్ఫ్యూజ్ distracted. సో ఇంకా మీరు క్లోజ్ చేసేయండి డోరు. అలా వస్తే అలా అందుకు అట్లీస్ట్ అంటే పరలోకంలో కూడా అలా క్లోజ్ చేయబడుతుంది ఉంది కనుక మనం ఇక్కడ ఎంతో ప్రేమ చూపిస్తాము, ఆ ప్రేమ ఒకరోజు ఎండ్ అయిపోద్ది. డోర్ వేసాము, ఇంకెవరు రాను ఒకటి కనుక హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు కనుక కయీను హేబేలు మీద అసూయపడి ఆ హేబేలును చంపించేశాడు. So if you read verse 10, can somebody read verse 10, 11, 12? నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము, నేను చదువుతానండి, మరి 2 సార్లు అయిపోతుంది కదా. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరువై ఉందువనెను. Amen. ఆమేన్. So what God is telling here is, కనుక దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, because you sinned against God, నువ్వు దేవునికి విరోధంగా పాపం చేసావు కనుక, because you sinned against your brother, నీ తమ్మునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేసావు కనుక there is a curse upon you. నీ జీవితం మీద శాపం ఉంది. So Cain was a tiller of the ground.
చూడండి మరి కయ్యను మరి భూమిని సేద్యపరిచేవాడుగా అక్కడ చూస్తున్నాం. So what God was telling here is, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, whenever you sow the seed, నువ్వు విత్తనం విత్తినప్పుడు you are not going to get the result. నువ్వు విత్తనం విత్తినప్పుడు దానికి ఫలము నువ్వు అనుభవించవు. You are going to be a vagabond on the face of the earth. నీవు భూమి మీద దేశ దిమ్మరుడివై తిరుగుతావు అని అన్నాడు. So I am just, I just want to put this analogy before you. మీకు ఈ విషయం గురించినటువంటి ప్రత్యక్షతను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. Cain will go on till the ground. మరి కయ్యను వెళ్ళి భూమిని సేద్యపరిచాడు. And there is no result. He is not getting any much fruit from the ground. మరి ఆ యొక్క భూమిలో నుంచి ఏ విధమైనటువంటి ఫలము తను అనుభవించలేకపోతున్నాడు. So what Cain is doing is going to another place and again is tilling. Maybe this ground is better. మరి ఇంకొక స్థలంలోకి వెళ్ళి ఆ యొక్క భూమి మంచిదేమో అని అక్కడ సేద్యం చేస్తున్నాడు. Again there is no good harvest from that ground. అక్కడ కూడా ఏ విధమైనటువంటి పంటను తను అనుభవించలేకపోతున్నాడు. Again he is going to another ground and thinking, okay, maybe this soil is better, this ground is better, and is again going to till the ground. మరలా వేరే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ కూడా అలాగే చేస్తున్నాడు. ఎక్కడ కూడా ఫలమును అనుభవించట్లేదు. Again there is no good harvest from the ground. అక్కడ కూడా ఫలమును అనుభవించట్లేదు. So Cain is going from ground to ground to ground because he wants a better harvest, a better fruit from the yield. కనుక కయ్యను భూమి మీద అటు ఇటు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మరి పంట కోసం తిరుగుతూ ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా పంట తనకు దొరకట్లేదు. But Cain didn't realize there's a curse upon his life. కానీ మరి కయ్యను తన జీవితంలో ఉన్నటువంటి శాపాన్ని గురించి గుర్తించట్లేదు. The ground is not yielding not because the ground is bad. The ground is not yielding because there's a curse upon his life. కానీ భూమి యొక్క తప్పు కాదు, భూమి పంట పండట్లేదంటే కయ్యను మీద దేవుని యొక్క శాపం ఉంది. There are many people like that today. ఈ దినముల్లో కూడా చాలా మంది అలాగే ఉన్నారు. They start a business. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. They don't get the benefit. ఆ వ్యాపారంలో ఏ విధమైన వృద్ధి పొందరు. They go and do something else. అక్కడ ఇంకోటి వెళ్ళి ఇంకో పని చేస్తారు. Or they keep changing jobs. ఆ ఉద్యోగాలు కూడా అక్కడక్కడ మారుతుంటారు. Whatever they put their hand into, it is not been blessed. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆశీర్వాదం వారు చూడలేకపోతుంటారు. The reason is, కారణం ఏంటంటే, because there is a curse upon their life. వారి జీవితంలో మీద శాపం అనేది ఉంది. Why that curse has come? ఎందుకు ఆ శాపం వచ్చింది? When there is sin in our lives, మీ జీవితంలో పాపం అనేది ఉన్నప్పుడు, when we allow sin in our lives, మన జీవితంలోకి పాపమును అనుమతించినప్పుడు, whether we are a believer or unbeliever, విశ్వాసైనా అవిశ్వాసైనా, we'll allow the curses to come into our life. మన జీవితంలోకి శాపాన్ని మనము ఆహ్వానిస్తున్నాము. If you read the book of Joshua, యెహోషువ గ్రంథాన్ని మనం చదివినట్లయితే, the people of Joshua went and attacked went and attacked the people. చూడండి, మరి యెహోషువ ప్రజలను మరి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసినప్పుడు, and Joshua gave a command to the people, whatever you take from the land, any booty you take from the land, don't keep it yourself, destroy and burn everything. కనుక ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీకు దొరికిన దాన్ని అంతటిని కూడా ఏది కూడా మీరు దాచుకోవద్దు, అంతటిని కూడా మీరు నాశనం చేయండి అన్నాడు. There was a man called Achan in the Bible. మరి ఆకాన్ అనేటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. Achan saw some good garments and some precious things and he hid it and kept it with him. కొన్ని అక్కడ వస్తువులను, మరి వస్త్రములను, అలాగే బంగారపు గిన్నెలను తీసుకొని దాచి ఉంచాడు. And the Bible says, మరి దేవుని వాక్యం చెప్తుంది, and when the children of Israel went and attacked another land, మరి ఇశ్రాయేలు వెళ్ళి వేరొక దేశం మీద యుద్ధముకు వెళ్ళినప్పుడు, they were not able to defeat their enemies. వారు ఆ శత్రువులను జయించలేకపోయారు. So when Joshua asked the Lord, why we are not able to defeat them? అప్పుడు యెహోషువ అడుగుతున్నాడు దేవునిని, ఎందుకు ప్రభువా మేము జయించలేకపోయామని. God said there is a sin and a curse in among the people. మీలో మీ మధ్యలో పాపము శాపం అనేది ఉంది అంటున్నాడు. That is why you are not able to defeat your enemies. అందుకే మీరు శత్రువులను మీరు గెలవలేకపోతున్నారు. Many times it happens in our lives like that. మన జీవితంలో కూడా చాలా సార్లు ఇలాగే జరుగుతుంటది. When our life is not in God's will and connection with him, మన జీవితము దేవుని యొక్క చిత్తములోను దేవునికి మరి కనెక్ట్ అయి లేకపోతే, sometimes God allows certain enemies to come against us. మన జీవితంలోకి దేవుడు కొన్నిసార్లు శత్రువులు వచ్చి మనల్ని దాడి చేయడానికి అనుమతిస్తాడు. You read it again and again in the children of Israel's life. మీరు చాలా సార్లు మరి ఎక్కువగా ఇశ్రాయేల్ జీవితాన్ని మీరు చదివినట్లయితే, whenever Israel went back into idolatry, మీరు వారు ఎప్పుడైతే మరి విగ్రహారాధన చేయడానికి వెళ్ళారో, the enemies rose against them. వారికి వ్యతిరేకంగా శత్రువులు లేచారు. God raised up a deliverer. దేవుడు మరలా వాళ్ళకి రక్షకుల్ని దయచేశాడు. And he brought the people back to God. మరలా ఆ రక్షకులు వచ్చి దేవుని యొద్దకు ప్రజలను తీసుకొని వచ్చారు. Again when the deliverer died, వాళ్ళు విడుదల పొందిన తర్వాత again the people went back to idolatry. మరలా వారు విగ్రహారాధనకు వెళ్ళారు.
So again the God allowed enemies to come against them. మరలా దేవుడు వారికి శత్రువులను వారి మీద లేచేటట్లుగా చేశాడు. Even when David sinned against God, మరి దావీదు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో Nathan told to David, నాతాను చెప్పాడు దావీదుకు, because you have done these things, you have given great occasion for the enemies to rise against you. గనుక నువ్వు ఈ పాపము చేసావు గనుక శత్రువులు మరి నీ మీదకి లేవడానికి అలాగే దేవుణ్ణి దూషించడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. So the trials and tribulations have come into our life is because we have opened our lives to something that is not pleasing to God, and God has allowed certain things to come into our life. మన జీవితంలో వచ్చినటువంటి శ్రమలకు కారణం ఏంటంటే మనమే ఆ పాపమునకు ఆ శ్రమలకు మరి ద్వారమును తెరిచాము. So unless we change our lives, మన జీవితంలో మనం మార్చుకోకపోతే those things will always be there in our lives. మన జీవితంలో ఆ శ్రమలు ఎప్పటికీ కూడా అలాగే ఉంటాయి. If you read the life of prodigal son, మరి తప్పిపోయినటువంటి కుమారుని గురించి మనం in చదివినట్లయితే Luke chapter 15, లూకాసు వార్త 15వ you అధ్యాయంలో can go home and read the story. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్టోరీ మీరు The చదివినట్లయితే Bible says a man had 2 sons, అక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. and the younger one said, Father, give whatever belongs to me so that I can live on my own. ఆ చిన్న కుమారుడు అంటున్నాడు, నాకు రావాల్సిన ఆస్తి అంతా నాకు ఇస్తే నేను బయటికి వెళ్ళిపోయి నాకు నచ్చినట్లుగా నేను జీవిస్తాను So one అంటున్నాడు. day the father gave the younger son everything that he had, whatever his portion is. తండ్రి తనకు ఉన్నటువంటి ఆస్తిలో ఉన్నటువంటి వాటాను ఆ కుమారుడికి ఇచ్చేశాడు. So the young man takes the money and goes away to a far country, కనుక ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోయాడు ఆ చిన్న కుమారుడు. and he spends all the money that he has. డబ్బును అంతటిని కూడా ఖర్చు పెట్టేశాడు. And after he spent everything that he had, అంత ఖర్చు పెట్టేసిన తర్వాత the Bible says a famine rose in the land. మరి ఆ డబ్బంతా అయిపోయిన తర్వాత కరువు ఆ దేశంలో వచ్చింది. And then we began to look for a job in the land. కనుక ఆ యొక్క దేశంలో ఒక పని కోసం వెతికాడు. And the Bible says దేవుని వాక్యం చెప్తుంది he could hardly eat what a pig will eat in the land. చివరికి మరి పందులు తినేటువంటి ఆ పొట్టు తినడానికి తను వచ్చేసాడు అలాంటి పరిస్థితికి. For the Jews, the pig is an unclean animal. యూదులకు నిజానికి మరి పంది అనేది చాలా అసహ్యకరమైనటువంటి హేయమైన జంతువు. So the Bible says he was not even able to get food what the pig was able to eat. పందులు తినేటువంటి ఆహారం కూడా తినలేని పరిస్థితికి వచ్చాడు. At that time the Bible says అటువంటి సమయంలో దేవుని వాక్యం చెప్తుంది the young man came to his mind. ఆ యొక్క యవనస్తునికి ఒక విషయం తన మనసులోకి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. He never realized his mistake unless there came a time in his life when he lost everything. అప్పటి వరకు కూడా తను ఏం తప్పు చేశాడు అన్న విషయం తనకు గుర్తుకు రాలేదు. The Bible says that is the time he realized his mistake. అప్పుడు తన జీవితంలో తను చేసిన పొరపాటును అప్పుడు జ్ఞాపకం Then he చేసుకున్నాడు. thought to himself, let me go back to my father, because there are enough servants in father's house who are eating better food than what I am eating. అప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే బాగుండు, నా తండ్రి ఇంట్లో బోళ్ళు మంది పనిమారు ఉన్నారు, అందరికీ ఆహారం సమృద్ధిగా ఉంది. And when he went back to his father, తన యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు the Bible says దేవుని వాక్యం చెప్తుంది his father restored him to his sonship. కనుక తండ్రి తన కుమారుని మీద ప్రేమతో మరలా తన కుమారత్వాన్ని తనకు అనుగ్రహించాడు. Hallelujah. హల్లెలూయా. Our God is a God of restoration. మన దేవుడు మరలా మనల్ని స్థిరపరిచే దేవుడు. Hallelujah. హల్లెలూయా. Whatever you have lost because of your mistakes in life, మీ జీవితంలో మీ పొరపాట్లను బట్టి మీరు ఏమి కోల్పోయినా our God is able to restore that back to you. తిరిగి మళ్ళా వాటన్నిటిని కూడా దేవుడు మీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Bible says in the book of Joel, దేవుని వాక్యం చెప్తుంది యోవేలు గ్రంథంలో, whatever the locust has eaten. మిడతలు తినేసింది అంతా కూడా. See, when the locusts come on the land, they will eat everything, nothing is left. కనుక ఆ మిడతలు వచ్చి సమస్తాన్ని కూడా తినేసాయి. So Bible says whatever they have finished and eat thing, whatever they have finished, మరి మిడతలు తినేసింది మిగిలినంతా కూడా God says he will restore everything back to you. ఏదైతే మరి తినేసి మరి పాడు చేసావో వాటి అన్నిటిని కూడా తిరిగి అనుగ్రహిస్తానన్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. So in your life you have to check yourself today. మీ జీవితాల్లో ఒకసారి ఈ దినమును పరీక్షించుకోండి. Why certain things are happening in my life? ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? And when you come back to God, మీరు దేవుని వైపు తిరిగితే he is going to open beautiful opportunities for you. దేవుడు మీకు అద్భుతమైనటువంటి ద్వారాలు మీ కొరకు తెరుస్తాడు. Beyond your imagination. మీ యొక్క ఊహకు అందని రీతిలో దేవుడు చేస్తాడు. When I was I was attending one church in Bangalore. బెంగళూరులో నేను ఒక సంఘానికి నేను వెళ్ళినప్పుడు, so there was one sister who was coming to the church. ఒక సహోదరి ఆ సంఘానికి వస్తుండేది. Actually it was a young couple. వారు యవన భార్యాభర్తలు. So one day suddenly
that they also had a young child, వారికి ఒక కుమార్తె ఉంది, యవనస్తురాలు. and suddenly the husband passed away. భర్త మరి అనుకోకుండా మరణించారు. So that actually her husband was also my friend. ఆ హస్బెండ్ నాకు స్నేహితుడు, భర్త. So this lady was taking care of the only baby, the child they had. ఆ సహోదరి మరి వారు కలిగి ఉన్నటువంటి ఆ కుమార్తెను మరి చూసుకుంటుంది. So this some time happened, maybe a year or two, something happened like this. 1-2 సంవత్సరాలు జరిగిన తర్వాత So one day she went and told the pastor, ఒకరోజు వెళ్ళి ఆ పాస్టర్ గారితో ఇలా చెప్తుంది, Pastor, I think my life is going to be like this. పాస్టర్ గారు, నా జీవితం ఇంక ఇలాగ అయిపోయిందని చెప్తుంది. So I want to take care of my son. నేను నా కుమారుని గురించి చూసుకోవాలి. Can you also please start an orphanage, because I want, there'll be like, I feel how my son is an orphan, so I want to start an orphanage so that I can also take care of other children along with my son. నేను మరి అనాథ శరణాలయంను ప్రారంభించి మరి నా కుమారుడిని అలాగే ఇతర పిల్లలను కూడా అలాగే అనాథలుగా ఉన్న వారిని చూడాలని అనుకుంటున్నాను. So the pastor listened to her and he opened a small orphanage. కనుక పాస్టర్ గారు ఆమెను విని ఆమె మాటలు విని ఒక అనాథ శరణాలయం ఆయన తెరిచాడు. While she was taking care of the orphanage, ఆ అనాథ శరణాలయం ఆమె చూస్తూ ఉన్నప్పుడు this pastor had a friend in USA. ఆ యుఎస్లో ఒక మరి స్నేహితుడు పాస్టర్ గారికి ఉన్నారు. So he had some marriage problem in the US and he wanted to take a break and he came to India. మరి ఆ యొక్క స్నేహితునికి వివాహంలో సమస్య వచ్చింది. మరి అది ఆ పరిస్థితుల నుంచి మరి తను ఇండియాకు రావడం జరిగింది. So he wanted to do some ministry in India, so he came to this church. గనుక భారతదేశానికి వచ్చి భారతదేశంలో పరిచర్య చేయడానికి ఆయన వచ్చి ఈ సంఘానికి రావడం ప్రారంభించాడు. So during that time he met this girl here. ఆ సమయంలో ఆ సహోదరిని అతను కలుసుకున్నాడు. So it happened in the process of time that they both decided to get married. కొంత సమయం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మరి వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. So she came and told the pastor, now I am planning to get married. అప్పుడు పాస్టర్ గారికి చెప్పింది, నేను వివాహం చేసుకోబోతున్నానని. So now pastor was confused, believing this girl, he started an orphanage and now she wants to get married. ఈ అమ్మాయిని నమ్మి నేను అనాథశాలయం ప్రారంభించాను, ఇప్పుడు ఏమో వివాహం చేసుకుంటానంటుంది అని. So the good things turned out very well and she got married and she went to USA. ఆమె చక్కగానే మరి పరిస్థితులన్నీ చక్కగా జరిగాయి. ఆమె మ్యారేజ్ చేసుకుంది, యుఎస్ వెళ్ళిపోయింది. And we came to know that she is doing very well there. అక్కడ మాకు తెలిసింది ఏంటంటే అక్కడ చాలా చక్కగా ఉంది అని అమ్మాయి. So the point I want to make is, ఇక్కడ మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, our God is a God of restoration. మన దేవుడు మనలను పునరుద్ధరించేవాడు. Hallelujah. హల్లెలూయా. You may think everything is over. మీరు అనుకుంటారు అన్నీ అయిపోయాయి అనుకుంటారు. You may think my life is going to end like this. నా జీవితం ఎలాగా అయిపోద్దని మీరు అనుకుంటారు. But God says, I can give you a new beginning. దేవుడు అంటున్నాడు, మీకు మరలా నూతనమైన ప్రారంభాన్ని నేను ఇస్తాను. Hallelujah. హల్లెలూయా. So most important thing, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, coming back to God. దేవుని వైపు తిరిగి మరలా రావాలి. Unless the prodigal son came back to God, మరి ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి మరలా దేవుని యొద్దకు వచ్చేంత వరకు God was not able to restore him. దేవుడు ఏమాత్రము కూడా అతన్ని మరలా If you స్థిరపరచలేదు. read the life of Cain, మరి కయీను జీవితాన్ని మనం చూసినట్లయితే, Cain went on like that. Bible says he went away from the presence of God. దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయి అలా తిరుగుతూనే ఉన్నాడు. And he was never restored because he never came back to God. ఎప్పటికి కూడా దేవుని యొద్దకు రాలేదు కనుక ఎప్పటికి కూడా స్థిరపడలేదు. Amen. ఆమేన్. Now come to the next point. మరొక విషయంలోనికి వద్దాం. Turn with me to the Gospel of Luke. లూకా సువార్తను చూద్దాం అందరం కూడా. Luke chapter 22. లూకా సువార్త 22వ అధ్యాయము. Can somebody read verse 11 and 12 and no, Luke chapter 22, 31, 32, 33. లూకా సువార్త 22, 31, 32, 33. ఇదిగో మేము పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకెను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. 33 కూడా. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన
ఆ, నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. Amen. ఆమేన్. Here we read the story about Peter. ఇక్కడ పేతురుని గురించి మనం చదువుతున్నాం. This is before the death of Christ. యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణానికి ముందు జరిగిన విషయం. Jesus said to Peter, యేసుక్రీస్తు పేతురుతో ఇలా చెప్తున్నారు, Satan has desired you. సాతాను నిన్ను కోరుకుంటున్నాడు, He wants to sift you like a wheat. నిన్ను గోధుమల వలె పట్టి జల్లించుటకు నిన్ను కోరుకుంటున్నాడు. And you know what Peter said? అప్పుడు పేతురు ఏం చెప్పాడు? If you read Mark chapter 14, it is beautifully mentioned there. అక్కడ మార్కు సువార్త 14వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ ఇంకా వివరంగా రాయబడి ఉంది. Jesus told to the disciples, you will be made to stumble because of me today. యేసు ప్రభు వారు చెప్పారు శిష్యులతో, మీరు నన్ను బట్టి మీరు అందరూ కూడా అభ్యంతర పడతారు అని చెప్పారు. You know what Peter said? పేతురు ఏం చెప్పాడు? Even if anybody stumble, I will not stumble. అందరూ ఎలాగనుకున్నా నేను మాత్రం అభ్యంతర పడను అన్నాడు. Pride. గర్వం. When we are having pride in our lives, మీ జీవితంలో గర్వం ఉన్నప్పుడు we are allowing the devil to come and attack us. మన జీవితంలో సాతానుడు వచ్చి మరి అటాక్ చేయడానికి మనం ద్వారాలు తెరుస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Have you seen some people? They are so overconfident. చాలామంది మరి చాలా ఓవర్ కాన్ఫిడెంట్ అంటే అత్యుత్సాహంగా ఉంటారు చాలామంది. Nothing will happen to me, brother. నాకేమీ జరగదండి అంటారు. Nothing will happen to me. నాకేమీ జరగదు. I know one pastor I know. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు. Is so proud about his number of members in his church. అతడు తన సంఘంలో ఉన్న మనుషులందరిని గురించి చాలా గర్వించేవాడు. Oh, I did this. నేను ఇది చేశాను. If you go and talk to him, మీరు వెళ్ళి మాట్లాడితే, sometimes I call him. నేను కొన్నిసార్లు పిలుస్తాను, మాట్లాడతాను, ఫోన్ చేస్తాను. He'll never ask how are you, what are you doing, no. ఎప్పుడు కూడా మీరు ఎలాగున్నారు, మీ ఏం చేస్తున్నారని ఎప్పుడు అడగడు. He'll always tell how busy he is. అతని గురించి చెప్పుకుంటాడు, నేను ఎంత బిజీగా ఉన్నాను, how much ministry has done, ఎంత పరిచర్య చేస్తున్నాను, how many souls got saved, ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, how much he has done, ఏం పని చేశాడు, what his church has done, చర్చ్ కోసం ఏం చేశాడు. full of pride. అంత గర్వం. You know, sometimes I used to hear some people, sometimes I travel with some preachers. నేను కొంతమంది ప్రసంగికులతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు, take for example, 50 people came to the Lord. ఈరోజు ఒక 50 మంది ప్రజలు దేవుని దగ్గరికి వచ్చారనుకోండి. They'll go and tell people 500 people came to the Lord. అక్కడికి బయటికి వెళ్ళి చెప్తారు 500 మంది వచ్చారని చెప్తారు. So there's this element of pride there. అది ఆ గర్వం యొక్క మరి మూలం. When we are having pride, మీ జీవితంలో గర్వం ఉన్నప్పుడు, or when you are having overconfident, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మీ జీవితంలో ఉన్నప్పుడు, we are opening the door for the devil to attack us. మీ జీవితంలో సాతానుడు వచ్చి మిమ్మల్ని దాడి చేయడానికి మీరు ద్వారాలు తెరుస్తున్నారు. Even we read in the book of Ezekiel. యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చూసినట్లయితే, Satan fell because of his pride. సాతానుడు మరి గర్వాన్ని బట్టి మరి పైనుంచి కింద పడ్డాడు. So the pride, when we have pride in our lives, we are opening the door for the devil to come and attack us. గనుక మన హృదయాల్లో గర్వం ఉన్నట్లయితే సాతానుడు వచ్చి మనల్ని దాడి చేయడానికి మన ద్వారం తెరుస్తున్నాం. You can read even that in 2 Chronicles. Turn with me to 2 Chronicles. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఇలాంటి విషయాన్ని మనం చూడవచ్చు. 2 Chronicles 2వ దినవృత్తాంతాల గ్రంథము 2 Chronicles 33. 33వ అధ్యాయము 33-25. 2 Chronicles 32. 32-25 verse 24. ఆ దినములలో మరణదశలో నుండెను అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొనిరు గనుక
హిజ్కియా దినములలో యెహోవా కోపము యెహోవా Amen. జనుల మీదకి రాలేదు. So here you read the Bible. ఇక్కడ మీరు వాక్యం Here చదివినట్లయితే is the story of a man called Hezekiah. హిజ్కియా అనేటువంటి వ్యక్తిని గురించి ఈ వాక్యం చెప్పబడుతుంది. So Isaiah the prophet comes and says, Hezekiah, you are going to die. హిజ్కియా మరి నువ్వు మరణించబోతున్నావు అని చెప్పి యెషయా వెళ్ళి చెప్పాడు. So at that time Hezekiah cries unto the Lord. ఆ సమయంలో హిజ్కియా మరి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. So when God heard the cry of Hezekiah, హిజ్కియా యొక్క మరి మొరను దేవుడు విని God sent the prophet and told him, okay, I am going to give you another 15 years. మరి ప్రవక్తను పంపించి దేవుడు మరొక 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. So he got miraculously recovered from his sickness. తన యొక్క జీవితంలో గొప్ప అద్భుతాన్ని మరి యొక్క అనారోగ్యంలోంచి పొందాడు. So some people came from Babylon to find out from Hezekiah what is the reason that he was miraculously recovered from his sickness. కనుక బబులోను దేశంలోంచి కొంతమంది వచ్చి అడుగుతున్నారు, ఏంటి నీ యొక్క జీవితంలో జరిగినటువంటి అద్భుతం ఎలా జరిగింది అని అడుగుతున్నారు. So instead of giving them the testimony of how God miraculously healed him, కనుక దేవుని మహిమపరుస్తూ దేవుడు ఎలాగ తను స్వస్థపరచడానికి సాక్ష్యం ఇవ్వడానికి బదులు he was more interested in showing how much riches and wealth he had in his kingdom. కానీ అతడేమనుకున్నాడంటే తనకు కలిగినదంతా కూడా దేశంలో ఉన్నటువంటి తన ఐశ్వర్యం అంతటిని కూడా చూపించడం మొదలు పెట్టాడు. Because God blessed him with so much wealth and riches, the Bible says his heart was lifted up. He became proud and he was not grateful to what God has done in his life. దేవుని వాక్యము తను ఎంతగా మరి క్షమించండి, దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఎంతగానో తను ఆశీర్వదించాడు కనుక తన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఎంతో అధికంగా ఉంది. So that's, I think there's too much of. అమ్మా అది ఇంకా గడిపెట్టేసండి అమ్మా, నాకు కన్ఫ్యూజ్గా ఉంది. People don't realize that our flow of thought goes away. ఇంక గడిపెట్టేసేయండి, ఇంకెవరు వచ్చిన తీకండి, చెప్పండి. యూ కెన్ కంటిన్యూ. Please, thank you. Yeah. So because his heart was lifted up, God was displeased with Hezekiah. గనుక అతని యొక్క హృదయం గర్వం బట్టి దేవుడు అతని విషయంలో ఇక సంతోషించట్లేదు. So because when God healed him, he was not grateful to what God had done in his life. తన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ స్వస్థతను బట్టి అతను దేవునికి కృతజ్ఞత కలిగి లేడు. The Bible says God's anger was looming over Jerusalem and Judah. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కోపము యెరూషలేము మీదను యూదా వారి మీదను అధికముగా మండుచుండేనని ఉంది అక్కడ. So when Hezekiah humbled, మరి హిజ్కియా ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడో, the Bible says God's anger was removed from the Jerusalem. ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడో మరి యెరూషలేము మీద ఉన్నటువంటి ఆ దేవుని కోపమును దేవుడు తొలగించుకున్నాడు. So the point I want to make here is, ఏ విషయం ప్రాముఖ్యమైన విషయం మీకు ఏం చెప్పాలనుకుంటానంటే, whatever our achievements and whatever we achieved in life, మన జీవితంలో ఏం సంపాదించినా ఏం పొందుకున్నా కూడా God wants us to be humble before him. మన జీవితంలో ఎప్పటికి కూడా దేవుని ఎదుట మనం చాలా దీనులమై ఉండాలి. Bible says pride goes before a fall. కనుక బైబిల్ చెప్తుంది మరి గర్వం అనేది నాశనానికి ముందు ఉంటుంది. Many people, one of the reasons that they fall is they have too much pride in their life. చాలా మంది పడిపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే వారి జీవితంలో ఉన్నటువంటి అధికమైన గర్వం. So when God begins to bless us, దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు the most important thing is we need to give glory and honor and be grateful to what God has done in our life. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై ఎప్పటికీ కూడా దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. If we entertain pride in our lives, మన జీవితంలో ఆ యొక్క గర్వాన్ని గాని మనం అలాగ అనుమతిస్తూ ఆనందిస్తున్నట్లయితే we will be opening the door for the devil to come and attack us. మన జీవితంలో మరి సాతానుడు వచ్చి మనల్ని నాశనం చేయడానికి ద్వారం తెరుస్తున్నాము. The Bible says in the book of Ephesians, ఎఫెసీ పత్రికలో దేవుని వాక్యం ఇలా చెప్తుంది, don't give place to the devil. సాతానుకి ఎప్పుడు అపవాదికి చోటు ఇవ్వద్దు. When the Bible says don't give place to the devil, బైబిల్ మరి దేవుని వాక్యం అపవాదికి చోటు ఇవ్వద్దని చెప్తుందంటే that means you can give place to the devil. దాని అర్థం ఏంటంటే మీరే సాతానుకి చోటు ఇస్తారు. The devil has no place in your life unless you allow him into your life. మీరు చోటు ఇవ్వకపోతే అపవాదికి మీ జీవితంలో చోటు ఉండదు. హల్లెలూయా. The devil cannot just come and do whatever he wants. సాతానుడు ఎలా పడితే అలాగ వచ్చేసి మీ జీవితంలో ఏది పడితే చేయలేడు. If he is able to come into your life and into your house, మీ జీవితంలోనికి మీ కుటుంబంలోనికి అతడు రాగలుగుతున్నాడంటే it is because somebody has opened the door for them. దానికి ఎవరో ద్వారం తెరిచారు. That is why he is able to come in. ద్వారం తెరిచారు కనుకనే వాడు వస్తున్నాడు. So the way we can stop the devil coming into our life is, మన జీవితంలో ఎలా సాతాను రాకుండా ఎలా ఆపగలమంటే, one is don't allow any sin in your life. మీ జీవితంలో ఎన్నడూ కూడా పాపమునకు చోటు ఇవ్వద్దు. I am not telling that we are all going to be perfect.
నేను చెప్తుంది ఏంటంటే మనం అందరం కూడా పరిపూర్ణమని నేను When we చెప్పట్లేదు. make a sin, that we need to repent and come back to God. కనుక ఎప్పుడైతే పాపం చేసాం వెంటనే పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రావాలి. But if you are going to give on living in sin again and again, that is when we are opening the door to the devil. మీరు పాపంలోనే ఉంటూ పాపం చేస్తూ ఉన్నప్పుడు సాతానుకు మీరు ద్వారం తెరుస్తున్నారు. God, when somebody makes a mistake, God will speak to that person. ఎవరైనా మరి తప్పు చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడు. But when the person doesn't listen to God and keeps going, that's where the problem comes. కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా లోబడకపోతే అప్పుడు సమస్యలు The ప్రారంభమవుతాయి. Bible says in the book of Hebrews, if you hear his voice today, don't harden your heart. కనుక హెబ్రీ గ్రంథకర్త ఇలా రాస్తున్నాడు, మీరు దేవుని స్వరం విన్నట్లయితే మీ హృదయాలను ఏమాత్రం కూడా కఠినపరచుకోవద్దు. So whenever we make a mistake, God speaks to us through his word. He speaks to us through our conscience. We know something we have done wrong, and it's up to us to immediately reconcile back to God. కనుక ఎప్పుడైనా దేవుని తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు, అలాగే మన హృదయాలు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు వెంటనే సరి చేసుకుని దేవుని దగ్గర రావాలి. And when we come back to him, దేవుని దగ్గర మనం వచ్చినప్పుడు he is going to restore us. మనల్ని తిరిగి ఆయన పునరుద్ధరిస్తాడు, స్థిరపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Are you following me? నన్ను వెంబడిస్తున్నారా? I'm sorry there was a lot of distractions, but the point I want to make sure is when you follow God, when you go after him, if you make a mistake or if there is something in your life, come back to you and God will restore you. కనుక మీ జీవితంలో ఎప్పుడైనా మీరు పడిపోయినట్లయితే, మీ జీవితంలో సమస్యలు ఉన్నట్లయితే, మీరు దేవుడు మిమ్మల్ని స్థిరపరచాలనుకుంటే దేవుని యొద్దకు రండి. Hallelujah. హల్లెలూయా. Turn with me to Deuteronomy chapter 8. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయమును తీద్దాం అందరము కూడా. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. Can somebody read verse 2? 2వ వచనం నేను చదువుతున్నాను వినండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము నువ్వు అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. Hallelujah. హల్లెలూయా. Here God says, ఇక్కడ దేవుని వాక్యం ఇలా చెప్తుంది, he took you to the wilderness for 40 years. దేవుడు వారిని అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించాడు. Why he took you to that wilderness? ఎందుకు అరణ్యంలో నడిపించాడు? One is to test you నిన్ను పరీక్షించడానికి, and to show you what was in your heart. నీ హృదయంలో ఏముందో నీకు చూపించడానికి. There was one preacher by name, he is a very famous preacher in the USA. యుఎస్ఏలో మరి అమెరికాలో ఒక చాలా ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రసంగికుడు ఉన్నారు. He was caught into a particular scandal. ఒక స్కామ్ లో అతను మరి పట్టబడ్డాడు. In US they are very strict, so they put him in the jail. ఆ యుఎస్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, మరి అతను జైల్లో వేశారు. So when he was in the jail, ఆ జైల్లో ఉన్నప్పుడు actually he was the preacher. అతను ప్రసంగికుడు. He used to preach from the Bible. అతను దేవుని వాక్యం నుంచి బోధిస్తాడు. So he was put in the jail. అతను జైల్లో వేశారు. So when he was in the jail, ఆ జైల్లో ఉన్నప్పుడు that is the time he really started reading the Bible. అప్పుడు వాక్యాన్ని సరైన విధానంలో చదవడం ప్రారంభించాడు. Before that he was reading the Bible for the message. అప్పుడు ముందు ఎందుకు చదివేవాడు అంటే మెసేజ్ల కోసమే, ప్రసంగం చేసుకోవడం కోసం చదివేవాడు. Only to prepare the message he was reading the Bible. ప్రసంగాలు సిద్ధపరచుకోవడం కోసమే చదివేవాడు. Now he started really reading the Bible for himself. అప్పుడు తర్వాత జైల్లో ఉన్నప్పుడు తన కోసం బైబిల్ చదవడం Then when he ప్రారంభించాడు. started beginning to read, then he realized his mistake. గనుక ఎప్పుడైతే బైబిల్ చదవడం ప్రారంభించాడో తన పొరపాట్లు తను గ్రహించడం ప్రారంభించాడు. And later God restored him back to the ministry. తిరిగి మరలా దేవుడు తన యొక్క పరిచర్యలో తనని స్థిరపరిచి పునరుద్ధరించాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What I want to tell you is God is a God of restoration. గనుక మన దేవుడు మరలా మనల్ని పునరుద్ధరించే దేవుడు ఆయన. Hallelujah. హల్లెలూయా. There is no loss if you are in God's will. దేవుని చిత్తంలో నువ్వు ఉంటే నీ జీవితంలో ఎన్నడూ కూడా నువ్వు నష్టపోవు. Hallelujah. హల్లెలూయా. So even if you have lost something and when you come back to him, God is able to restore you ఒకవేళ back to నువ్వు you. ఏదైనా నష్టపోయి అనుకున్నావా, దేవుని యొద్దకు రండి, దేవుడు మరలా మిమ్మల్ని స్థిరపరుస్తాడు. Amen. ఆమేన్. The last reason why God allows difficulties in our life. మన జీవితంలో చివరి విషయాన్ని చెప్తున్నాను, దేవుడు ఎందుకు మన జీవితంలో సమస్యలను అనుమతిస్తాడు? Because we are not in his perfect will. మనము దేవుని యొక్క సంపూర్ణ చిత్తములో మనము లేము. If you read the life of Jonah, మనము యోనా జీవితాన్ని మనం చూసినట్లయితే, God told him go to Nineveh. దేవుడు చెప్పాడు నినివే ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. But what Jonah did? యోనా ఏం చేశాడు? He went to Tarshish. అతడు తర్షీష్కి వెళ్ళాడు. Did God tell him go to Tarshish? తర్షీష్కి వెళ్ళమని చెప్పాడా? God told you go to Nineveh. నినివేకి వెళ్ళమని చెప్పాడు. Why Jonah didn't want to go to Nineveh? ఎందుకు నినివేకి వెళ్ళలేదు మరి యోనా? Because the Assyrians were the people living in Nineveh. నినివేలో అశ్షూరీయులు ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళడానికి యోనాకి ఇష్టం లేదు. Assyrians are the people who gave difficulties to the people of Israel.
ఈ అష్షూరీలు మరి ఇశ్రాయేలీయులకు చాలా సమస్యను మరి కష్టమును శ్రమను రావడానికి కారకుల వారు. So Jonah didn't want to go to Assyria. మరి యోనా మరి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. So he went to Tarshish. తర్షీష్కి వెళ్ళిపోయాడు. So when he was on going to Tarshish in the boat, మరి ఆ తర్షీషు ఓడలో వెళ్తున్నప్పుడు తర్షీష్కి God sent a storm. అక్కడ ఆ తుఫాన్ వచ్చింది. So people wondering suddenly where this storm came from. మరి అందరూ అనుకుంటున్నారు ఏంట్రా బాబు ఎంత సడన్ గా ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందని. And the people in the ship put a lot. మరి వాళ్ళు ఒక చీటీ వేశారు ఆ ఓడలో. And that is the time the Lord fell on Jonah. మరి ఎవరి పేరు మీద వచ్చిందంటే ఆ చీటీ యోనా పేరు మీద వచ్చింది. And Jonah said, yeah, it is because of me. I am going away from the presence of God. నా వల్లే వచ్చింది ఈ సమస్య, నేను దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాను కనుకనే సమస్య వచ్చింది. So God, they put him in the ocean, and the Bible says a whale swallowed it. He was there in the belly of the whale 3 days and 3 nights, and then he was sent to Nineveh. మరి అతన్ని సముద్రంలో మరి తోసేశారు, పడేశారు ఎత్తి. అయితే బైబిల్ చెప్తుంది ఒక పెద్ద మరి చేప తనని మింగి 3 రాత్రులు 3 పగళ్ళు ఆ చేప కడుపులో ఉన్న తర్వాత తిరిగి మరి నినేవేకి వచ్చేసాడు. So the point is, sometimes when we are not God's will, God will send a storm in our lives to take us back to His will. మీ జీవితంలో మరి దేవుని యొక్క చిత్తంలో లేకపోతే ఒక తుఫాను మీ జీవితంలోకి వస్తుంది. తర్వాత ఆ తుఫాన్లోంచి మీరు బయటకు ఎలా వస్తారంటే దేవుని చిత్తంలోకి బయట వరకు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. The journey may be difficult, మరి ఆ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. but God wants to take us to His will. ఆ ప్రయాణం కష్టంగా ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క చిత్తంలోనికి మనల్ని తీసుకొని వస్తారు. Even if you read in the New Testament, నూతన నిబంధన మనం చదివినట్లయితే in Acts chapter 1 verse 8, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము, Jesus said, యేసు ప్రభు వారు చెప్పారు, the Holy Spirit will come upon you, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, and you will be my witnesses in Jerusalem, in Judea, in Samaria, and all over the world. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. మీరు సమరయ, యోదయ, యెరూషలేము, భూదిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు. But all the Christians were only in Jerusalem. కానీ యెరూషలేములోనే అందరూ ఉండిపోయారు. If you read the Bible, మీరు బైబిల్ చదివితే Acts 1 to Acts 8, 1వ అధ్యాయం నుంచి 8వ వచనం వరకు అధ్యాయం వరకు Christians were only in Jerusalem. అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు అందరూ కూడా యెరూషలేములోనే ఉన్నారు. God's will is that they should go all over the world. దేవుని చిత్తం ఏంటంటే వాళ్ళు దేశం అంత నలుమూలలకు కూడా వెళ్ళాలని. But they were only in Jerusalem because they were very comfortable there. అక్కడ ఎందుకు ఉండిపోయారంటే వాళ్ళకి చాలా బాగుంది, అక్కడే కంఫర్ట్గా ఉంది కనుక అక్కడే ఉండిపోయారు. But what God did? దేవుడు ఏం చేశాడు? Turn with me to Acts chapter 8. 8వ అధ్యాయము అపోస్తల కార్యములు, Acts chapter 8. 8వ అధ్యాయము verse 1. మొదటి వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. Amen. ఆమేన్. So what did God do? Because all were sitting only in Jerusalem, so what God did? అందరూ వీళ్ళు కదలట్లేదు, మెదలట్లేదు, చక్కగా బాగుంటుంది, అన్నీ తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెడుతున్నారు, అన్నీ బాగుంది కనుక అందరూ అక్కడే ఉండిపోయారు. దేవుడు ఏం చేశాడు ఇప్పుడు? He sent a persecution against the church. సంఘం మీదకి గొప్ప హింస కలిగింది. So what happened? ఏం జరిగింది? They went to Judea. యూదయాకు వెళ్ళారు, They went to Samaria. సమరయాకు వెళ్ళారు. Was that God's will? దేవుని యొక్క చిత్తం అదేనా? Yes or no? So persecution also God's will? కనుక పర్సిక్యూషన్ కూడా దేవుని యొక్క Because చిత్తమేనా? if there was no persecution, they wouldn't have gone. చూడండి, సమస్య హింస అనేది రాకపోతే వాళ్ళు వెళ్ళరు. Some people tell, oh, now these people have come to power, so we will be persecuted. కనుక చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు పవర్లోకి వచ్చారంటే ఖచ్చితంగా మనకి హింస కలుగుతుంది అని అనుకుంటున్నారు. One fellow went and told pastor, ఒక వ్యక్తి వెళ్ళి పాస్టర్ గారు చెప్తున్నాడు, Pastor, what will you do now? ఇప్పుడు ఏం చేద్దాం పాస్టర్ గారు? Pastor asked, what do you want to do? నేను ఏం చేయమంటావు చెప్పు. No, these people have come to government, what will we do now? ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు, ఏం చేద్దాం మనం? So pastor asked him, పాస్టర్ గారు అడిగారు, till now what you have done? ఇప్పుడు దాకా నువ్వేం చేసావు? Nothing, pastor. ఏమి చేయలేదండి. Then what will you do now? So కనుక God uses sometimes his methods is sometimes difficult way. కొన్నిసార్లు దేవుడు క్లిష్టమైన పరిస్థితుల మార్గంలో మనల్ని నడిపిస్తాడు. When we are not in his will, మనం ఆయన చిత్తంలో లేనప్పుడు God will send some difficulties. మన జీవితంలోనికి కొన్ని శ్రమలు ఆయన అనుమతిస్తాడు. So if you read in the same scripture, if you read about Philip,
ఇక్కడ మేము ఫిలిప్ గురించి కూడా మనం చూడొచ్చు ఇదే If అధ్యాయంలో. you read verse 5, మన 5వ వచనం చూసినట్లయితే, Philip went down to the city of Samaria and preached Christ to them. అప్పుడు ఫిలిప్ సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. And the multitudes with one accord heeded the things spoken by Philip, hearing and seeing the miracles which he did. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినప్పుడు అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచారు. And the Bible says, దేవుని వాక్యం చెప్తుంది, there was great joy in the city of Samaria. గనుక ఆ యొక్క సమరయలో గొప్ప సంతోషం కలిగింది. So many people got saved and delivered in the city of Samaria. మరి ఆ సమరయలో అనేకులు వచ్చి మరి దేవుని యొక్క వాక్యమును నమ్మి బాప్తిసం But పొందారు. what was Philip doing in Jerusalem? మరి యెరూషలేములో ఏం చేస్తున్నాడు? Philip, the Bible says Philip was serving food in Jerusalem. మరి ఫిలిప్పు ఏం చేస్తున్నాడంటే యెరూషలేములో ఆహారం వడ్డిస్తున్నాడు. The Bible says he was one of the 7 elders who were involved in distributing food to the widows. గనుక విధవరాళ్లకు వాళ్ళకి మరి వాళ్ళను ఆహారం వడ్డించడానికి వాళ్ళని ఎన్నుకున్నారు. So Philip was not in God's perfect will. గనుక ఫిలిప్పు దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తంలో లేడు. Philip had the potential to become an evangelist. గనుక ఫిలిప్లో మరి సువార్థికునిగా పనిచేయగలిగే సామర్థ్యతను దేవుడు ఇచ్చాడు. Philip was called by God to be an evangelist. గనుక ఫిలిప్పు దేవుని చేత పిలువబడి సువార్థికునిగా ఉండడానికి పిలువబడ్డాడు. But what is Philip doing in Jerusalem? యెరూషలేములో ఫిలిప్ ఏం చేస్తున్నాడు? Philip is serving food. మరి ఆహారం వడ్డిస్తున్నాడు, He is వండుతున్నాడు. one of the elders in the church. మరి సంఘంలో ఒక పెద్దగా ఉన్నాడు. But when the persecution rose against the church, మరి శ్రమ వచ్చినప్పుడు సంఘం మీదకి Philip also ran away from Jerusalem. యెరూషలేము నుంచి ఫిలిప్ కూడా పారిపోయాడు. Philip went all the way to Samaria. అన్ని పరిస్థితులు దాటిపోయి సమరయకి When వెళ్ళిపోయాడు. he came to Samaria, సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు when he preached the gospel, అక్కడ సువార్తను ప్రకటించినప్పుడు the whole city of Samaria received the gospel. సమరయ పట్టణం అంతా కూడా సువార్త విన్నది. And the Bible says that news went to the church of Jerusalem, and they sent Peter and other John so that the people may receive the baptism of the Holy Spirit. ఇక్కడ ఈ వార్తను మరి యెరూషలేముకు వచ్చింది. యెరూషలేముకు వచ్చిన తర్వాత పేతురు యోహానును పంపించి వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా వారిని పంపించారు. That is what sometimes it will happen in our lives. ఆ విధంగానే దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలను చేస్తాడు. Sometimes we are in our own comfort zone. మనం చాలా సార్లు మన యొక్క కంఫర్ట్ జోన్ లో ఉండిపోతాం. We are so happy in our own environment. మనకు ఉన్నటువంటి ఈ వాతావరణంలో చాలా ఆనందంగా గడుపుతాము. We don't want any change in our lives. మన జీవితంలో ఏ మార్పు కూడా మనం ఇష్టపడం. We want to be the same way. మనం ఇదే విధానంలో So వెళ్ళిపోవాలనుకుంటాం. when we are in comfortable situation, మనం చాలా మరి కంఫర్టబుల్ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు God will raise a storm against our lives. మన జీవితంలో ఒక తుఫానును దేవుడు పంపిస్తాడు. Because even if he tells you to go from that comfortable place to another place, you will not go. మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళమంటే మనం వెళ్ళం. So he will send a storm in your life. మీ జీవితంలో ఒక శ్రమను దేవుడు విడుదల Or he will చేసినప్పుడు, send a persecution in your life. ఒక హింసను ఆయన విడుదల చేసినప్పుడు, That is God's way of taking you from your level to a higher level. అక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని ఆ చిన్న స్థానంలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి దేవుడే ఈ హింసను అలౌ చేస్తాడు. For example, some people they will not be praying seriously. చాలా మంది ఉదాహరణకు మరి సీరియస్ గా ప్రార్థన చేయరు. And some situation will come in their life. వారి జీవితంలో ఒక సమస్య ఏదైనా వచ్చినప్పుడు, Some failure will come into their life. వారికి ఓటమి ఏదైనా వారి జీవితంలో Or వచ్చినప్పుడు, suddenly he lost a job. వారు ఉద్యోగం కోల్పోయినప్పుడు, Now they seriously praying every day. Oh Lord, Lord, have mercy on me. అప్పుడు ప్రార్థనలో తీవ్రత ప్రారంభం అవుతుంది. ప్రభువా ప్రభువా అని మొదలు పెడతారు. I know one person. నాకు ఒక వ్యక్తి తెలుసు. He had a ship. He owned a ship. అతనికి ఒక షిప్ కలిగి ఉన్నాడు Very సొంతగా. rich man. చాలా ధనవంతుడు. Before he was coming to the church, అతడు సంఘానికి రాకమునుపు once he bought a ship, he was become so busy, he had no time for the church. ఇప్పుడు ఆ షిప్ను కొనుక్కొని చాలా బిజీ అయిపోయాడు. So once a ship got in the storm and the ship got destroyed. ఆ ఒక దినాన్ని మరి ఆ తుఫాను ఆ షిప్ మీదకి వచ్చింది. అది అంత షిప్ అంతా కూడా కోల్పోయాడు. Then that man is again back to the church. ఆ ముందేమో బిజీ అయిపోయాడు. షిప్ అనుకొని సముద్రంలోకి వెళ్ళిపోతుండేవాడు. ఆ షిప్ అంతా మునిగిపోయిన తర్వాత మరలా చర్చికి రావడం ప్రారంభించాడు. Hallelujah. హల్లెలూయా. Always be where God wants you to be. దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఇప్పుడు కూడా ఉండాలి. Sometimes God allows certain things because he has a greater purpose and a greater plan for our lives. కొన్ని పరిస్థితులు దేవుడు ఎందుకు మన జీవితంలోకి అనుమతిస్తాడంటే మన జీవితంలో దేవునికి ఉన్న ఉద్దేశంలో చాలా గొప్పవి. Hallelujah. హల్లెలూయా. That's what I want to encourage you this morning. అదే విషయాన్ని మీ అందరి జీవితంలో చెప్పి మిమ్మల్ని అందరినీ Look into your own life. మీ జీవితాలను మీరు చూసుకోండి. Where you are with God. మీరు దేవునితో కలిసి ఎక్కడున్నారు? Is there something that is displeasing God?
మీ జీవితంలో ఏదైనా దేవునిని మరి సంతోషపరచలేనిది ఉందా? Come back to Him. మరలా దేవుని వైపు తిరగండి. God is able to restore everything to you. దేవుడు మరలా మిమ్మల్ని పునరుద్ధరించగలడు. Our God is a God of restoration. మన దేవుడు మనలను మరలా తిరిగి Or పునర్నిర్మించగలడు. is there any pride in your life? మీ జీవితంలో ఏదైనా గర్వం ఉందా? All the time criticizing somebody else? గర్వం ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరిని కూడా విమర్శిస్తారు. This person is like that. ఆయన అలాంటోడు, Oh, he is like this. ఆమె అలాంటిది, She is like that. She'll never change. ఎప్పుడు మారడు, వీళ్ళు మారడు, వాళ్ళందరూ ఒకటలే. My husband will never change. నా భర్త ఎప్పుడు మారడు, My wife will never change. నా భార్య కూడా ఎప్పుడు మారదు. My mother-in-law always, nobody can change. Even God cannot change her. మళ్ళీ ఎస్పెషల్లీ మా మదర్లని దేవుడు కూడా మార్చలేడు. So అత్తగారు, nobody can do anything. అత్తగారిని ఏమి చేయలేడు. Change your attitude. మీ యొక్క యాటిట్యూడ్ని మార్చుకోండి. Hallelujah. హల్లెలూయా. Even I don't like my mother-in-law. నేను కూడా మా మదర్లని ఇష్టపడ్డాను. But what to do? She is my mother-in-law. ఏం చేయాలి? మా మదర్లా లేకపోతే మరి బాగలేదు. Hallelujah. హల్లెలూయా. We have to pray for them. ఎందుకు మదర్లా ఉందని? మదర్లా వల్లే కదా వచ్చింది భార్య. మనం ప్రార్థన చేయాలి, ప్రభా ఈ మంచి భార్యని ఇచ్చినందుకు వందనాలు. He's preaching another message. No, same message. Because of she's mother-in-law only, because we have wife, so thank God. One preacher told like this. ఒక ప్రసంగికుడు ఇలా చెప్పారు, There are two types of prayer requests in the church. సంఘములో రెండు విధాల ప్రార్థన మరి రిక్వెస్ట్లు ఉంటాయి. One is ఒకటి, they want to get married. ఒకటి మా పెళ్ళి అయిపోవాలి. Pastor, I want to get married, pray for me. ప్రభా, పాస్టర్ గారు మాకు వివాహం కావాలి, ప్రార్థన చేయండి. Second is, రెండవది, because they got married. వారు వివాహం అయింది కనుక, Pastor, I am married, please pray for my husband, or please pray for my wife. పెళ్ళి అయిన తర్వాత, పాస్టర్ గారు నా భర్త కోసం ప్రార్థన చేయండి, నా భార్య కోసం. So two prayer requests. రెండు ప్రార్థన విన్నపాలు. Pray for me to get married. వివాహం అవడానికి కోసం ప్రార్థన చేయండి. After getting married, please pray for so and so. మరి ప్రార్థన అయిపోయిన తర్వాత నా భర్త కోసం లేకపోతే నా భార్య కోసం ప్రార్థన. So once one person was going in one mental hospital. This is a joke, not true story. ఒక వ్యక్తి మెంటల్ హాస్పిటల్కి వెళ్తున్నాడు. So in mental hospital sometimes they'll put padded walls. Padded walls అండి. Walls, no, so that people don't hurt their head. గనుక ఆ మెంటల్ హాస్పిటల్లో ఆ గోడలు ఏం చెప్తారు, ఎత్తుగా ఉంటాయి, కుషన్స్ పెట్టి, అంటే బుర్ర దానికేసి కొట్టేసుకోకుండా. So one fellow was banging the head on the wall. కనుక ఒక వ్యక్తి ఆ ప్యాడ్ వాల్కి కొట్టుకుంటున్నాడు. He was shouting lulu lulu lulu. బుర్ర కొట్టుకొని చెప్తున్నాడు లూలు 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 అన్నాడు. So the doctor asked what happened to this. డాక్టర్ గారు వచ్చి అడిగారు ఏమైంది అని. That person said he loved a girl called Lulu. చెప్తున్నాడు ఆమె లూలు అనేటువంటి అమ్మాయిని ప్రేమించాడు. The Lulu ditched him. So he is become mad. He's banging the wall lulu 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 whole day. మరి లూలు హ్యాండ్ ఇచ్చింది కనుక ఆ లూలు 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 అనుకొని గోడను కొట్టుకుంటున్నాడు. So he went to the next room. మరొక రూమ్ లోకి వెళ్ళాడు. There also one fellow is shouting lulu lulu and breaking the head against the wall. మళ్ళా ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళి అక్కడ లూలు లూలు అంటున్నాడు. అక్కడ ఎవరో కొట్టుకుంటున్నారట. So doctor was shocked. ఆ డాక్టర్ గారు చాలా మరి షాక్ అయ్యి అడిగాడు. So this lady has ditched him also and he has become mad. ఈ అమ్మాయిని కూడా మరి ఇతనిని కూడా అమ్మాయి మరి మోసగించిందా అని అడిగాడు. No, for that the person said. చెప్పాడు, No, she didn't ditch him. ఆయన మోసగించలేదు కానీ This fellow married Lulu, that's why he has become mad. ఈ వ్యక్తి ఆ లూలుని పెళ్లి చేసుకున్నాడు కనుక ఈ పిచ్చి అయిపోయాడు కనుక గోడ కొట్టుకుంటున్నాడు. So whether you are not married or married, ultimately you will become a Lulu. పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా మొత్తం మీద మోసం చేసినవాడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా పిచ్చెక్కారు. I'm just telling as a joke, don't take it too seriously. Some young people are there, they shouldn't think. ఇంకా పెళ్లి కావాల్సిన ఉన్నారు, మీరు పిచ్చెక్కిపోతే పెళ్ళి అయితే మీరేం పిచ్చెక్కిపోరు. Pastor came and told, I don't want to become Lulu, so I don't want marriage. పాస్టర్ గారు చెప్పారు కనుక నేను లూలు లూలు అనుకుని గోళ్ళకేసి నా బుర్ర ఎందుకు కొట్టుకోవాలి, నేను పెళ్లి చేసుకుని అనుకో. I am happy like this, I'll be happy always. నేను ఇలాగే బాగుంది, నాకు ఇలాగే చక్కగా ఉంటాను అనుకోవద్దు. Marriage is something we have to adjust. Amen. వివాహం అనేది మన జీవితంలో మనం చాలా సర్దుబాటు చేసుకోవాలి. Married people know. వివాహం జరిగిన వారికి తెలుసు. There is compromise given. Those days, during my parents' days, marriage means whatever father says, everybody will listen. ఆ దినాల్లో వివాహం అంటే ఏంటంటే తండ్రి ఏం చెప్తాడో అందరూ కూడా వింటారు. Now it is equality. కనుక ఇప్పుడు అలాగేం లేదు, అంతా కూడా సమానం, సరి So సమానం. it is an adjustment. ఇప్పుడు చాలా మరి మనం సర్దుకోవాలి. But marriage is a blessing because it is instituted by God.
వివాహం అనేది చాలా ఆశీర్వాదకరమైనది, ఎందుకంటే దేవుడే దాన్ని ప్రారంభించాడు గనక. Hallelujah. హల్లెలూయా. So today I want to close with this. నేను ఈరోజు ఈ వాక్యంతో నేను ముగించాలనుకుంటున్నాను. Look into your own life. మీ జీవితాలను మీరు చూసుకోండి. Shall we look to God? దేవుని వైపు చూద్దాం ఒకసారి. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. Lord, we're so thankful and grateful to you. ప్రభా మీకు మేము ఎంతగానో కృతజ్ఞత కలిగి మేము ఉన్నాం ప్రభా. Lord, there are people here who are blinded because of certain things in their life. ప్రభా వారు జీవితంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి వారు గుడ్డితనంలో ఉన్నారు. Lord, I pray that you'll open their eyes, oh God. ప్రభా వారి జీవితాల్లో కన్నులను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. Many people feel that their life is upside down. ప్రభా వారి జీవితంలో మరి పరిస్థితులు మరి కింద మీద అయిపోయినప్పటికీ, There's nothing I can do. మరి ఇంకేమి చేయలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, Lord, I pray that you'll restore them back, oh God. ప్రభా వారి కోసం ప్రార్థిస్తున్నాను, వారిని తిరిగి పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాను. Lord, wash us clean with your precious blood, oh God. ప్రభా నీ యొక్క ప్రశస్తమైన రక్తముతో వారిని శుద్ధి చేయండి. Cleanse us from our sins. ప్రభా మా పాపములను నీ రక్తముతో కడగండి. Lord, if there's anything between you and us, Lord, we pray that you will cleanse us fresh and renew our fresh relationship, oh God. ప్రభా నీకు మాకు మధ్యలో ఏది అడ్డుగా ఉన్నప్పుడు కూడా మరొకసారి నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. Lord, every bondages, Lord, I pray that those bondages will be broken in the name of Jesus, oh God. ప్రభా వారి జీవితంలో ఉన్న బంధకాలన్నీ కూడా యేసు నామములో తెంచివేయమని ప్రార్థిస్తున్నాను. Lord, every power of sin be broken in the mighty name of Jesus. వారి జీవితంలో ఉన్న ప్రతి పాపము యొక్క అధికారం యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. Lord, every controlling spirit, Lord, I break that in the name of Jesus. వారి జీవితంలో ఏ ఆత్మ వారిని కంట్రోల్ చేస్తున్న యేసు నామములో దాన్ని విరగొడుతున్నాను తండ్రి. Every spirit of poverty, I rebuke it in the name of Jesus. యేసుక్రీస్తు నామములో వారి జీవితంలో ప్రతి దారిద్ర్యాన్ని కూడా నేను గద్దిస్తున్నాను. Every bondage, I break it in the name of Jesus. ప్రతి బంధకాన్ని కూడా యేసు నామములో గద్దిస్తుంటున్నాను. Every power of witchcraft, I break it in the name of Jesus. ప్రతి విధమైనటువంటి చెడుపు చిల్లంగి శక్తులను యేసు నామములో విరగొడుతున్నాను. Lord, every false accusation, Lord, I break it in the name of Jesus. ప్రతి విధమైనటువంటి ఈవిల్ ఫోర్సెస్ అన్నిటిని కూడా యేసు నామములో బ్రేక్ చేస్తున్నాను తండ్రి. Lord, I pray the fresh release of your anointing upon your people, oh God. ప్రభా నీ యొక్క తాజా అభిషేకం ప్రతి ఒక్కరి మీద కూడా విడుదల చేస్తున్నాను. Lord, I pray that your healing power will touch them and revive them, oh God. ప్రభా నీ యొక్క స్వస్థపరచు నీ శక్తిని వారికి విడుదల చేస్తూ గొప్ప ఉజ్జీవాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. Lord, give them good strength and health, oh God. ప్రభా వారికి గొప్ప బలమును ఆరోగ్యాన్ని దయచేయమని People ప్రార్థిస్తున్నాను. are looking for open doors, open opportunities. Lord, I pray that you'll open supernatural doors in their lives, oh ప్రభా God. ఎవరైతే వారి కోసం ద్వారాలు ఉద్యోగంలో తెరవాలని ఆశపడుతున్నారో ప్రభా యేసుక్రీస్తు నామములో వారి కొరకు అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి ద్వారాలు వారి కొరకు తెరవబడును కాక. Lord, if there's anybody looking for an open door in another country, Lord, I pray that the door will open in the name of Jesus. ప్రభా వారి ఇతర దేశముల కొరకు వెళ్ళడానికి ఎదురు చూస్తున్న వారికి యేసు నామములో వారికి నూతన ద్వారములు తెరవబడును కాక. Lord, I pray supernatural provision for your people, oh God. ప్రభా వారికి అసాధారణమైనటువంటి నాయన నీ యొక్క పోషణ వారికి వచ్చును గాక. Supernatural opportunities, oh God. అసాధారణమైనటువంటి ప్రభా అసమానమైనటువంటి నాయన అవకాశాలు వారికి కలుగును గాక. Lord, I pray that they will also grow spiritually in a greater way, oh God. ప్రభా వారు ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి వారు ఎదగాలని ప్రార్థిస్తున్నాను. We thank you and we praise you. ప్రభా నీకు మహిమ నీకు ఘనత చెల్లిస్తున్నాను. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము మనతో ఎప్పుడు కూడా మాట్లాడుతుంది. ఆమేన్. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఎంతమందితో దేవుని వాక్యం మాట్లాడింది? మాట్లాడకపోతే మీరు చెవిటోలో ఏదో అవుతారు మీరు, అంతేనా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థం అవ్వలేదంటే అర్థం ఏంటి? ఒకసారి ఇంట్లో చూడండి 3-4 సార్లు చెప్పిన తర్వాత వినపడపోతే ఏమంటారా? చూడా ఎవడతారు? నీకేం చూడా? గనుక ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్స్ వర్డ్ ఆల్వేస్ స్పీక్ టు అవర్ హార్ట్స్. మన హృదయాలు ఏమవ్వాలి? తెరువబడాలి. మన హృదయాలు తెరువబడితే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడితే గొప్ప సంతోషం. ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా
ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివే. ఆరిపోయిన వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేడు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకి పదిలపరచితే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకే ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించు నీ ప్రేమతో ప్రభువా, వెలిగించు నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా ప్రభువా, జరగాలి నీ చిత్తమే, జరగాలి నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పొద్దున్న లేచి నేను పాట పాడుకున్నా. నేను పొద్దున్నే లేచి మోకరించినప్పుడు ఈ పాట పాడుకున్నాను. నేను పాటలు ఏం సెలెక్ట్ చేసుకోను, పరిశుద్ధాత్ముడు ఆ టైంకి అలా పాటనిస్తాడు. మీకు ఇచ్చాడు ఎప్పుడైనా పాట? ఒకటే పాట. వెన్ గాడ్ గివ్స్ యూ సాంగ్, మీ హృదయాలు ఎప్పుడు కూడా ఆనందముతో ఉంటాయి. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, దేవుడు నా నోట ఒక కొత్త పాటనిచ్చాడు అంటాడు. హల్లెలూయా. మనం ఆ పాటను పాడుతూ ఉంటుండగా, ఎప్పుడుదో పాట ఇది, నేను చూడకుండానే పాడాను కదా, కంఠస్థం వచ్చి నాకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాట పాడుతుంటుండగా మన హృదయాలు వికసిస్తాయి, ఆనందంతో నింపబడతాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని చిత్తమునకు మన వ్యతిరేకంగా ఎక్కడికి వెళ్ళినా, చేప కడుపులో ఉన్నాడట, మరలా ఎక్కడికి వచ్చాడు? పాపం
చేప కడుపులో ఉంటే మామూలుగా ఉంటాడు అనుకున్నారు మీరు, అందులోకి వెళ్తేనే కానీ తెలియదు. చాలా భయంకరంగా ఉంటుంది, అర్థమవుతుంది కదా. స్మెల్ కాదు, లోన ఒకలాంటి యాసిడ్స్ రిలీజ్ అయిపోతాయి. మన పొట్టలో మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ప్రతిదీ ఎందుకు కరిగిపోద్ది అనుకుంటున్నారు మీరు? కొన్ని ఆమ్లాలు, మన టెక్నికల్ వర్డ్, మీకు ఇద్దరు డాక్టర్లు ఉన్నారు, మనకు అది చెప్పలేం కానీ మీరు అర్థం చేసుకోండి అంతే. వాళ్ళిద్దరు లేదా ధైర్యం చెప్పిద్దాం. సో ఎనీహో ఆ లోనికి వెళ్ళక అన్నీ కరిగించేస్తాయి, అర్థమవుతుందా. చాలామంది అనుకుంటారు నాకు అన్నీ కరిగిపోతాయి అనుకుంటారు. మీ తినడం వల్ల కరిగిపోవడం కాదు, దేవుని యొక్క క్రియేషన్ లోనికి వెళ్ళి అన్నీ కరిగిపోతాయి. మరి అవన్నీ ఎన్ని చేప పొట్టలోకి ఎన్ని రిలీజ్ అయ్యాయో అయినా కూడా కరగకుండా మనిషి లోన ప్రార్థన చేసుకున్నాడటండి. ఒక ఆయన రాశాడు ఈ చేపలు కడుపులో ఉన్న యోనా గురించి. లోనకి వెళ్ళి ప్రార్థన చేసుకు, ఏంటో కర్మ, చేప కడుపులోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాల్సిన కర్మ ఏంటి? ఇంట్లో శుభ్రం చేసుకోవచ్చు కదా. తప్పదు ఎక్కడైనా. మరి ప్రార్థన మామూలుగా చేయకపోతే అలాంటి చోట్లకి వెళ్ళి ప్రార్థన చేయిస్తాడు దేవుడు. చివరికి వచ్చేసరికి ఒంటి మీద బట్టలు లేవు, ఏమీ లేవు, అన్నీ తినేసే ఆమ్లాలు, కన్నాలు సెట్లు వేసుకొని వెళ్ళాడు నినివే పిచ్చోళ్ళలాగా. చేప కడుపులోంచి వెళ్తే ఫ్రెష్గా వెళ్తాడు ఏంటి? మనం కడుపులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలాగున్నాం అలా టక్ చేసుకొని నీటికి వెళ్ళిపోం. మొత్తం అన్నీ తినేసి ఉంటాయి. పిచ్చోళ్ళకి వెళ్ళాడు, ప్రసంగించాడు, నినివే పట్టణం అంతా రక్షణ పొందింది. దేవుని చిత్తమును మనము లోబడితే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడట. లోబడకపోతే ఈడ్చుకెళ్తాడట. ఈడ్చుకెళ్తే ఏమవుద్ది? దేవుని వాక్యానికి మనం లోబడాలి. లెట్ గాడ్ స్పీక్ టు అస్. ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడాలి. మాట్లాడుతుంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. అప్పుడు మన జీవితాల ద్వారా అందరికీ సంతోషం కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను మళ్ళీ ప్రసంగానికి వెళ్ళిపోవట్లేదు, కానీ నాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. పొద్దున్న రాజ్కుమార్ మొదట్లో ఏ నర్సీపట్నం అన్నాడు. మొన్న చెప్తున్నాడు నాటుకోడి ఇచ్చారట. అమ్మ నువ్వు లైన్లోకి వచ్చావు అనుకున్నాను. అన్యా నాటుకోడి ఇచ్చారట, నాటుకోడి భోజనం పెడితే పెట్టారు, మరలా వచ్చి మళ్ళీ ఇంకో కోడి ఇచ్చారట. ఓకే, అయితే నువ్వు సెట్ అయిపోతావు. ఇంకా లేకపోతే ఇక్కడ అన్ని రేట్లే అంటుండేవాడు. ఇక్కడ టమాటాల రేట్లు అన్యా, ఇక్కడ అది రేట్ అన్యా, ఇక్కడ ఇది రేట్ అన్యా, ఉండరు బాబు అనుకుంటున్నాను, భయం వేస్తుంది. ఎప్పుడైతే మనం ఫోన్ చేసి నాటుకోడి ఇచ్చారన్నా ఇంక నీకు సెట్ అయిపోయినట్టే అక్కడ. హల్లెలూయా. కనుక మనం వెళ్ళిన చోట మొదట్లో రేట్లు ఎక్కువగా ఉన్నట్టు ఉంటాయి, ఉండబుద్ధి అవ్వదు. ఏంటి పట్టణం వదిలేసి వచ్చావు, ఇప్పుడు నాటుకోడి మొదలుపెట్టాడు, చేపలు మొదలుపెట్టాడు, వస్తున్నాయి. దేవుని చిత్తం అని అర్థమైంది. హల్లెలూయా. మొదట్లో కష్టంగా ఉంటుంది, కానీ దేవుని చిత్తానికి లోబడితే అంత నాటుకోడే. దేవునికి స్తోత్రం కలను. అంత బాయిలర్ కోడే. తిన్న దగ్గర నుంచి జబ్బులు. కానీ ఇప్పుడు ప్రశాంతంగా మరి ఉన్నాడు రాజ్కుమార్. దెబ్బకి మరి ఈవేళ వచ్చి వాకింగ్ కూడా చెప్పాడు. ఏమేమి వెళ్ళదు కానీ ఉదయం కృప అన్నాడు కదా. కనుక ఇప్పుడు కృపలో నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. మనందరి జీవితాలను కూడా దేవుడు కృపలో నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కోల్పోయినవన్నీ కూడా తిరిగి దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఎప్పుడంటే ప్రభు వైపు మనము తిరిగినప్పుడు, పశ్చాత్తాపడకుండా, కన్నీరు కార్చకుండా, ఎందుకు నాకు ఇలా జరిగింది అనుకోవడం కాదు, జరిగిన తప్పును ఒప్పుకొని ఆయన వైపు తిరిగితే దేవుడు మనల్ని తిరిగి రిస్టోర్ చేస్తాడు. ఎంత లాస్ అయినా దాన్ని రిస్టోర్ చేయగలరు. చీడ పురుగులు మిడతలు తినేసిన దాన్ని అంతటినీ కూడా తిరిగి నేను మీకు ఇస్తాను అని చెప్పాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఆరోగ్యమును మరలా ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. యోవేలు గ్రంథంలో అగైన్ గాడ్ విల్ రిస్టోర్ అవర్ హెల్త్. హల్లెలూయా. అన్నీ కూడా దేవుడు రిస్టోర్ చేస్తాడు. వీ నీడ్ టు టర్న్ టు గాడ్. ఆమేన్. సో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్సో వర్డ్ ఆఫ్ ఎగ్జార్టేషన్. సో వీఆర్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ. వీఆర్ సో హ్యాపీ టు listen the God's word, and also we are inviting again and again, please come and share God's word. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాము. సో ఈరోజు బ్రదర్ ఎలెక్స్ కూడా మన మధ్యలో ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. సో హీ ప్రేయర్డ్ ఫర్ యూ. ఐ థింక్ హీ ప్రేయర్డ్ ఫర్ యూ ఓన్లీ. గాడ్ ఈజ్ ఓపెనింగ్ న్యూ డోర్ టు గో అవుట్. ఆమె ప్రసాద్ గారిని బట్టి కూడా వందనాలు. నిన్న ఆయన 70 సంవత్సరాలు నిండాయి. సో దేవుడు ఆయనను మరి నిత్యత్వములో నిరంతరము కూడా ఉండే ఆ కృపను కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీకు వందనాలు ప్రభా. నీ వాక్యం ఎంత గొప్పది ప్రభా.
నీ వాక్యం మేము ఎరిగినట్లయితే ప్రభా దేని గురించి కూడా మేము చింతపడం ప్రభా, దేని గురించి కూడా మేము అధైర్యపడం ప్రభా. దేవా నీ మార్గములన్నీ కూడా అద్భుతమైనవి ప్రభా, నీ యొక్క తలంపులు మా ఎడల ఎంతో విస్తారమైనవి ప్రభా. తండ్రి దేవా మా జీవితాలు ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులు ప్రభా మా పాపమును బట్టి, గర్వమును బట్టి, అనేక సార్లు అవిశ్వాసమును బట్టి, అవిధేయతను బట్టి అని ప్రభా మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. నీ ఎదుట మేము సరి చేసుకున్నప్పుడు ప్రభా దేవా తండ్రి నువ్వు మమ్మల్ని తిరిగి పునరుద్ధరించే దేవుడు అని ప్రభా, తిరిగి మమ్మల్ని రిస్టోర్ చేసే దేవుడు అని ప్రభా నువ్వు తెలియజేసావు. నీకు వందనాలు ప్రభా. ఎవరు ఏ సమస్యలతో, ఎవరు ఏ ఇబ్బందులతో ప్రభా ఇక్కడికి వచ్చారో ప్రభా వారందరితో నువ్వు మాట్లాడావు. తిరిగి వారందరినీ మీరు స్థిరపరచండి, తిరిగి వారందరినీ మీరు ఆశీర్వదించండి, ఆనందంతో నింపండి. నీ చిత్తము చేసే వారిగా తండ్రి ప్రభా అందరినీ ఆశీర్వదించండి, నీ చిత్తంలో నడిపించండి. దేవా నీకు వందనాలు. ప్రసాద్ గారిని బట్టి వందనాలు, ఆయనకి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి వందనాలు. 70 సంవత్సరాలు నువ్వు భూమి మీద నాయన బ్రతుకుటకు నాయన తండ్రి నీవిచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. మరింత ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నీలో నీ మార్గములో నడుచుటకు కూడా సహాయం చేయండి ప్రభా. అలాగే వచ్చిన వారందరినీ కూడా తండ్రి మీరు దీవించండి, కుప్పిలి విప్పిన వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారి యొక్క ఫైనాన్షియల్ జీవితంలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా ప్రభా, ఏ లోటైనా కూడా యేసు నామములో తీర్చబడను గాక తండ్రి. వారి అవసరతలన్నీ కూడా తీర్చబడాలని కోరుతూ, ఎవరైతే బలహీనంగా అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి. మరొకసారి నీ సేవకులు ప్రభా డాక్టర్ సందేశ్ గారిని బట్టి వందనాలు. దేవా తండ్రి వి థ్యాంక్ యూ లార్డ్ ద వే యు ఆర్ యూజింగ్ హిమ్ ఫాదర్ లార్డ్. యూజ్ హిమ్ మోర్ అండ్ మోర్ ఫాదర్. బ్లెస్ లార్డ్ సిస్టర్ అండ్ ఆల్సో దర్ చిల్డ్రన్ ఫాదర్ లార్డ్. బ్లెస్ దెమ్ అండ్ మేక్ దెమ్ బ్లెస్సింగ్ టు మెనీ ఫాదర్ లార్డ్. అనేక సంఘాలకు దీవెనకరముగా వారిని వాడుకోండి. మేము అలా కలుసుకునేంత వరకు నీ కృప మాకు తోడుగా ఉంచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కాపుదల ప్రభువును ప్రేమించి ఆరాధించిన ప్రతి బిడ్డకు తోడైన నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.